రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద తోసేసి తప్పించుకుంటున్నారు. మొత్తం మీద రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. అఫ్‌కోర్స్ దీని గురించి కూడా డిస్కషన్ జరగాల్సిందే. కాబట్టి బీజేపీ నాయకులేమో వరదల మీద వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని నిలదీస్తాము అని చెప్తున్నారు. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు ప్రారంభమైనటువంటి శాసనసభ అసెంబ్లీ సమావేశాలలో ఎవరైతే అకాల మరణం చెందినటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆయనకు సంతాపం తెలపడం, ఆయన గురించి చాలామంది అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం అంటే టీడీపీలో పనిచేసినప్పుడు ఏ రకంగా ఉండే యువత ఇవన్నీ కూడా గుర్తు చేసుకున్నారు. మేము కూడా ఈ సందర్భంగా ఆయన యొక్క అకాల మరణానికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో రేపు బహుశా నాకు తెలిసి ఇందాకనే క్యాబినెట్ మీటింగ్లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నట్టుగా మన దృష్టికి వచ్చింది. దాంట్లో ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్ల మీద 42% రిజర్వేషన్లు పెట్టాలనే విషయం మీద రేపు బిల్లు పెట్టబోతున్నారని కూడా తెలిసింది. పెట్టి ఆమోదిస్తారు, జీవో కూడా పాస్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా చాలా ఒక 1.5 ఇయర్ నుంచి బీసీ రిజర్వేషన్ల మీద ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో దీనికి రేపు అసెంబ్లీలో మళ్ళీ చర్చకు తీసుకొచ్చి జీవోని పాస్ చేసి క్యాబినెట్ ఆమోదం చేసి ఎన్నికలకు పోతామని చెప్పేసి మంత్రిమండలి సమావేశం తర్వాత మంత్రులు కూడా చెప్పారు. ఈ సందర్భంగా చెప్తూనే 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించిన ఒక ఆర్టికల్ 285A కూడా సవరణ తీసుకొస్తున్నాము. 50% సీలింగ్ ఏదైతుందో దాన్ని కూడా ఎత్తివేయబోతున్నాము అని చెప్పేసి ఒక నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల స్వాగతిస్తున్నాం మేము కూడా. ఎందుకంటే 42% రిజర్వేషన్లు బీసీలకు రావాలని పోరాటం చేసిన వాళ్ళలో మేము కూడా ఉన్నాము. మొన్న పార్లమెంటు జరుగుతున్నటువంటి సెషన్లలో దాదాపు ఒక వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటన చేసి ఎంపీ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో పార్లమెంటులో దాదాపు ఒక 15 మంది కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, బీసీ రిజర్వేషన్లు అమలు చేసేటువంటి పూర్తి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఢిల్లీ లెవెల్లో మేము కేంద్ర మంత్రులను కలవడం, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు రేపు బిల్లు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుండటం, దానికి అనుమతి పొందుతుండటం, సీలింగ్ ఎత్తివేయడం, తర్వాత 42% రిజర్వేషన్లు ఇస్తూనే మేము ఎన్నికలకు పోతామని ఏదైతే చెప్తున్నారో దాని పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇది జరగాలి కూడా వాస్తవానికి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి దీని మీద అన్యాయం జరుగుతుంది, బీసీలకు రిజర్వేషన్లు రావాలనే దాని మీద జరుగుతుంది. కాబట్టి 50% సీలింగ్ ఎత్తివేస్తే నాకు తెలిసి బహుశా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం మనదవుతుంది. ఇప్పటి వరకు దేశంలో 50% సీలింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆ 50% సీలింగ్ ఎత్తివేసి ఒక నుంచి కూడా ఫోన్ వచ్చింది, రేపు బిల్లు పెట్టబోతున్నారు, మీడియా వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ మనం సంబరాలు చేయాలని చెప్పేసి. అంటే నేను లేను, డిబేట్లో ఉన్నానని చెప్పిన కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా ఇది చాలా సంతోషించదగ్గటువంటి విషయం. ఇది జరిగితే బాగుంటుంది. మళ్ళీ దీంట్లో ఏమైనా తిరికాస్తు పెట్టి బిల్లుని మేము మళ్ళీ చర్చకు పెడుతున్నాం, లేదంటే మళ్ళీ అది చేస్తున్నాం, గవర్నర్కి పంపిస్తున్నాం, అట్లా ఇట్లా కాకుండా నిజంగా చిత్తశుద్ధితోని సెప్టెంబర్ 30 డెడ్ లైన్ ఉంది, హైకోర్టు ఆల్రెడీ చెప్పింది. కాబట్టి ఆ లోపు ఎన్నికలు నిర్వహించాలనేటువంటి చిత్తశుద్ధితోని ఈరోజు ప్రభుత్వం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇక రెండోది, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసినటువంటి అతివృష్టి, కుంభవృష్టి సంబంధించినటువంటి వర్షాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా 2 జిల్లాలలో, కామారెడ్డి, మెదక్ జిల్లాలలో భారీ వర్షాల కారణంగా చాలా నష్టం జరిగింది. ఈ సందర్భంగా ఆ 2 జిల్లాలలో ఎవరైతే ఈ వర్షాల కారణంగా మృత్యువాత చెందారో వాళ్ళ యొక్క కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇక్కడ నుంచి ప్రభుత్వం వెంటనే దీని మీద కాలయాపన చేయకుండా ఈరోజు క్యాబినెట్లో కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. సెప్టెంబర్ 4వ తారీఖు రోజు హై లెవెల్ కమిటీ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించి జరిగినటువంటి నష్టం అంచనా వేయడం, తర్వాత ఎక్కడెక్కడైతే ఈ 2 జిల్లాలలో ఇల్లు కూలిపోయినాయో, వంతెనలు దిగిపోయినాయో, కాలువలు దిగిపోయినాయో దాని మీద పంట నష్టం ఎక్కడెక్కడ జరిగిందో వీటన్నిటి మీద ఒక హై లెవెల్ కమిటీ సెప్టెంబర్ 4th రోజున కూర్చోబోతున్నామని కూడా చెప్పారు. కాబట్టి ఈ సందర్భంగా
ఈ రెండు ముఖ్యంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ ఇటీవల కాలంలో కురిసినటువంటి ఈ భారీ వర్షాల కారణంగా 480 చెరువులు, కుంటలు, కాలువలకు గన్లు పడ్డాయి మేడం. తర్వాత 784 చోట్ల రోడ్లు, వంతెనలకు దెబ్బ అంటే వంతెనలు అన్నీ కూడా కూలిపోవడం జరిగింది. తర్వాత పంట నష్టం విషయానికి వస్తే 2.20 2,20,000 ఇవన్నీ జరిగాయన్న రేపు వీటి మీద బీజేపీ ఎమ్మెల్యేలు రేపు మాట్లాడనున్నారా? ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది క్లియర్ గా కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి 2 రోజుల సెషన్ అని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఇంకొక మాట కూడా చెప్పింది, ఇప్పుడు ప్రస్తుతానికి 3 రోజులు నిర్వహిస్తాం, తర్వాత గణేష్ నిమజ్జనాలు ఉన్నాయి, ఈ అంతా ఈ పండగ వాతావరణం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తాం. బీఎస్సీలో ఈరోజు చెప్పినట్టుగా మన దృష్టికి వచ్చింది. ఏదేమైనా కూడా సమావేశాలు చాలా రోజులు జరగాలి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఈరోజు ఉన్నాయి, వాటి మీద చర్చ జరగాలి, ప్రజలకు నిజానిజాలు తెలియాలి, తద్వారానే ఏది వాస్తవం ఏది కాదని తెలుస్తుంది. ఈరోజు కాళేశ్వరం కమిషన్ గురించి కూడా పీసీ ఘోష్ కమిషన్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద కూడా చర్చ, తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇటు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు కూడా అవకాశం ఇవ్వాలి, మేము కూడా ఏం జరిగిందో వాస్తవాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఏమో అనుమతి ఇవ్వమంటున్నారు. ఏదేమైనా కూడా 1,00,000 కోట్లకు పైగా ఈరోజు వెచ్చించి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరికి ఏం జరిగింది, అసలు దాని ద్వారా లక్షలాది ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పినటువంటి ఆశయం నెరవేరిందా లేదా అనేది నిజంగానే జరగాలి. అవినీతి తిమింగలాలకు ఖచ్చితంగా ఈ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ద్వారా ఎవరైనా ఎంతటి వారైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాం. అంటే ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని అడుగుతున్నారు. అట్లాగే కాళేశ్వరం కమిషన్లో వచ్చిన అవినీతి సొమ్మంతా కూడా విదేశాలకు వెళ్ళింది అని కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి సరే దాని గురించి కూడా రేపు అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనే చూద్దాం. సో మొత్తం మీద రాజుగారు అన్ని మాట్లాడారు కానీ యూరియా గురించి మాత్రం పక్కన పెట్టేశారు. దాని గురించి మాత్రం మాట్లాడారు. యూరియా గురించి కూడా చెప్తా మేడం, ఎందుకు చెప్పండి. చెప్పండి. యూరియా గురించి కేంద్రమే అడిగిన స్థాయిలో పంపించలేదు అని నాకు కార్తిక్ గారు కూడా చెప్పారు. మరి ఏం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం అంతేనా, వరదల్లో కొట్టుకుపోయింది? యూరియా గురించి కూడా చెప్తాము. ఎందుకనంటే మేడం, కేంద్ర మంత్రి, నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నా, డేటు కూడా చెప్తా, 20వ తారీఖు రోజు ఢిల్లీలో మీడియా సమావేశంలో మా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మేము ఇప్పటివరకు ఎంత యూరియాని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము, ఎంత తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది, ఎందుకు కొరత ఏర్పడింది అనే విషయం మీద చాలా క్లియర్గా చెప్పారు. ఆ మీడియా సమావేశంలో నేనున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడడానికి ప్రధాన కారణం ఇది విమర్శ అనుకోవచ్చు, లేకపోతే ఒకవేళ నిజాలు మాట్లాడితే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు, పార్టీలో ఉన్న వాళ్ళకు కాస్త ఇంపు కలగకపోవచ్చు గాక, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్లాక్ మార్కెట్ అనే దానికి తెరలేపారు మేడం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చినటువంటి యూరియాను సబ్సిడీ ధరల ద్వారా రైతులకు అందించేటువంటి క్రమంలో బ్లాక్ మార్కెట్కు తెరలేపి ఈరోజు యూరియాను మొత్తం కూడా బ్యాక్ డోర్స్ నుంచి ఎక్కువ ధరలకు అమ్మేటువంటి ప్రయత్నం చేయడం ద్వారానే కొరత ఏర్పడింది. రెండోది, ఈరోజు నో స్టాక్స్ బోర్డ్స్ అని పెడుతున్నారు. నో స్టాక్ బోర్డ్ ఎందుకు పెడుతున్నారయ్యా అని ఎంక్వైరీ చేస్తే ఇదే మళ్ళీ పరిస్థితి. బ్లాక్ మార్కెట్ అంటే కమిషన్ల కోసం, లేదంటే ఎక్కువ ధర, ఒక దుర్బుద్ధితోని, కుటిల బుద్ధితోని ఈరోజు యూరియాను దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. వాస్తవానికి లెక్కలు చెప్పమంటే కూడా నా దగ్గర ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చినాము, ఎంత ఇంకా మిగులుంది, అసలు మిగిలింది కూడా ఎక్కడ పోయింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి చెప్పినాము. రెండోది, ఇంకోటి ఏం చెప్పినాం అంటే ఇతర దేశాల నుంచి కూడా ఒకవేళ నిజంగానే కొరత ఉంది అని అనుకుంటే ఇతర దేశాల నుంచి కూడా మనకు రావాల్సినటువంటి యూరియాను రప్పించడం కోసం కేంద్ర మంత్రుల ద్వారా, మా వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా ఇతర దేశాలలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి తెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మన దేశంలో కూడా మన బార్డర్ స్టేట్స్లో, సౌత్లో కానీ నార్త్లో కానీ బార్డర్ స్టేట్స్లో ఎక్కడైతే ఎక్సెస్ యూరియా ఉన్నదో ఆ యూరియా ఎక్సెస్ ఉన్నటువంటి రాష్ట్రాలతో కూడా మాట్లాడి తెప్పించే ప్రయత్నం చేసినాం. సాక్షాత్తు మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మీడియా సమావేశంలో నిన్న చెప్పారు, ఈ రాష్ట్రాల నుంచి ఇంత యూరియా రాబోతుంది, కేంద్రం సహకారం చేసింది అని చెప్పేసి ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. సో
కేంద్ర ప్రభుత్వం 100% రైతులకు ఎటువంటి ఇబ్బంది జరిగినా స్పందించడానికి చాలా యూరియా speed కొరత ఏర్పడిందన్నమాట వాస్తవమా కాదా? యూరియా కొరత అదే చెప్తున్నా నేను. బ్లాక్ మార్కెట్ వల్ల అయింది Yes, అని మీరు exactly. అంటున్నారు. బ్లాక్ మరి మార్కెట్ మీ ఎంపీ రఘునందన్ గారేమో చైనా పాకిస్తాన్ యుద్ధం వల్ల ఆలస్యమైంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. నేనేమంటున్నా, పూర్తి స్థాయిలో కూడా బ్లాక్ మార్కెట్లు ఓపెన్ చేయడం వల్ల కొరత ఏర్పడింది అనేది కాదు. డిమాండ్ ఎక్కువగా ఉన్న మాట వాస్తవం, అది కూడా మేము ఒప్పుకున్నాము. డిమాండ్ ఎక్కువ ఉన్నటువంటి మాట వాస్తవం. వర్షాలు సమృద్ధిగా పడడం ద్వారా కొన్ని చోట్ల అన్న చెప్తాడు, కొన్ని చోట్ల ఏవైతే బీడు భూములు ఉన్నాయో ఇన్ని సంవత్సరాల పాటు ఆ బీడు భూముల్లో కూడా ఇప్పుడు సాగులోకి రావడం ద్వారా యూరియా ఆటోమేటిక్ గానే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని చోట్ల కొరత వచ్చినటువంటి మాట వాస్తవం, దాన్ని ఒప్పుకున్నాం. దానికి సరిదిద్దుకునేటువంటి చర్యలు అంటే త్వరితగతిన ఇతర రాష్ట్రాల నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో నైబర్ స్టేట్స్ నుంచో మనకు బార్డర్గా ఉన్నటువంటి స్టేట్స్ నుంచో ఎక్కడైతే పోర్ట్ ఏరియాస్ ఉంటాయి చూడండి, పోర్ట్ ఏరియాస్లో ఉన్నటువంటి యూరియాని కూడా త్వరితగతిన తీసుకొచ్చేందుకు కేంద్రంలో ఉన్నటువంటి మా మంత్రులు కానీ, బండి సంజయ్ గారు కానీ, తర్వాత కిషన్ రెడ్డి గారు కానీ, మా ఎంపీలు గారు కూడా ఇతర రాష్ట్రాల అధికారులతో మాట్లాడిర్రు. తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర కూడా పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఏ రాష్ట్రాల నుంచి ఎంతెంత వస్తుందో కూడా ఆయన కూడా చెప్పారు. సో శ్రవణ్ కుమార్ గారు, సో సరే ఇవాళ అసెంబ్లీ అయితే ఇవాళ అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండి ఏం జరుగుతుంది, ఏ అంశాలు చర్చకు వస్తాయి అనేది మాట్లాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఏం జరగబోతోంది? 2 రోజుల సమావేశాల్లో ఎలాంటి చర్చలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది ఆ విషయాలు? రైట్ అండి. ఇప్పుడు 2 కోణాలు ఉన్నాయి. ఒకటి ప్రతిపక్ష కోణాలు, అధికార పక్ష కోణం. అధికార పక్షమేమో కాళేశ్వరం కాన్సన్ట్రేషన్గా సమావేశాలు పెడుతూ టెక్నికల్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలు, దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఎత్తివేయడాలు, జీవోలు మార్పులు, ఆ టెక్నికల్ సపోర్ట్ తీసుకోవడానికి అసెంబ్లీ సమావేశాలన్నీ కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది. సో నో ప్రాబ్లం, ఎవరైనా తీసుకుని దానికి అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో తప్పు కూడా నేను పట్టడం. చిత్తశుద్ధి ఎంతవరకు ఉన్నది వేరే విషయం.